ఉందా అని చెప్పారు ఆల్రెడీ. ఇక 100 సీసీ కెమెరాల ఫుటేజ్ వడపోత సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణంపై లభించని క్లూ మిస్టరీగా మారిన సంఘటన. మరి ఈ సంఘటన అయితే చాలా దారుణాతి దారుణం. మనకి తెలుసు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరు పిన్నింటి విజయశాంతి రెడ్డి బలవన్మరణ ఘటన మిస్టరీ పోలీసులకు కూడా సవాల్ విసురుతుంది. ఆమె పిల్లల హాస్టల్ దగ్గరికి వెళ్ళి కారులో ఎక్కించుకున్న దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా ఏ క్లూ ఎవరితోన్నా మాట్లాడిందా, పోనీ ఆ ఫోన్ డేటా కాల్ డేటా అన్నీ చూసినా కూడా ఎక్కడా కూడా ఏమీ లేదు. కేవలం ఒంటరితనంతో ఆమె ఇలా చేసిందనే ఒక కంక్లూజన్కి అయితే పోలీసులు వస్తడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడా ఏ క్లూ దొరకట్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిన్నింటి విజయశాంతి రెడ్డి బలవన్మరణం ఘటన మిస్టరీ పోలీసులకు సవాల్గా మారింది. 4 రోజులుగా రైల్వే పోలీసులు ఉరుకులు పరుగులతో విచారిస్తున్నప్పటికీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి ఆత్మహత్య సంఘటనపై ఎలాంటి క్లూ దొరకడం లేదు. ఆమె 8 ఏళ్లుగా నివసిస్తున్న కాలనీ మరి సో ఆమె నివసిస్తున్న కాలనీలో కూడా ఎంత చేసినా కూడా ఎక్కడా కూడా ఆ యొక్క ఏం జరిగింది అనేది అయితే ఎవరికీ తెలవడం లేదు. పోలీసులకైతే పెను సవాలుగా అయితే మారనుంది. ఇక పేదోళ్ల జాతరనే సారక్క జాతరకు వాళ్ళు రాలే, అక్షింతలు వేసేవారు ఒకవైపు, అభివృద్ధి చేసేవారు మరోవైపు ఉన్నారని ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలని సీఎం సూచించారు. కేసీఆర్ కుటుంబ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులను తీర్చుకుంటూనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ కూడా సమ్మక్క సారక్క జాతరకు హాజరు కాలేదని అయితే మరి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ప్రధాని మోడీపై దాడికి విపక్ష ఎంపీల కుట్రని, అందుకే సభకు రావద్దన్నాను స్పీకర్ ఓం బిర్లా సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాల్సి ఉండగా లోక్సభలో విపక్షాల ఆందోళన దృష్ట్యా స్పీకర్ ఓం బిర్లా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు ముందస్తు ప్రణాళికతో దాడి చేసే తరహాలో నిరసనలు తెలపడానికి సిద్ధమయ్యారని, తనకు ఖచ్చితమైన సమాచారం ఉందని, అందుకే ప్రధానిని సభకు రావద్దన్నానని తానే స్వయంగా సూచించారు స్పీకర్ వెల్లడించారు. దీంతో ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం సభలో ఆమోదం పొందింది. సభలో విపక్షాల తీరును స్పీకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ నిషాకాంత్ దుబే ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన ఛాంబర్కు వచ్చి ప్రవర్తించిన తీరుపై ఆయన తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందని కూడా ఓం బిర్లా చెప్పారు. ఇక యూట్యూబ్లో కొత్త ఫీచర్స్ 27 భాషల్లో వీడియోలు ఆటోమేటిక్గా డబ్ అవుతాయి. సహజమైన వాయిస్ కోసం ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అనే కొత్త అప్డేట్ వచ్చింది. గూగుల్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన ఏఐ ఆధారిత ఆటో డబ్బింగ్ ఫీచర్ను యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు పరిమితంగా ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడు అన్ని ఛానళ్లకు విస్తరించింది. దీని ద్వారా వీడియోలను 27 భాషల్లోకి ఆటోమేటిక్గా డబ్ చేసి చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ను భాష అడ్డంకులు లేకుండా వీక్షించడానికి ఇది వీలు కల్పిస్తుంది. 2023లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ఈ ఫీచర్ను 2024లో నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వీడియోలకు విస్తరించారు. ఇప్పుడు మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపుగా అన్ని రకాల వీడియోలకు ఈ ఆటోమేటిక్ డబ్బింగ్ సదుపాయం వర్తిస్తుంది. ఈ ఫీచర్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. డిసెంబర్ 2025 రోజుకు సగటు 60 లక్షల మందికి పైగా వీక్షకులు కనీసం 10 నిమిషాల పాటు ఆటో డబ్ కంటెంట్ను చూశారని యూట్యూబ్ వెల్లడించింది. ఈ అప్డేట్లో భాగంగా ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అనే కీలక ఫీచర్ను ప్రవేశపెట్టారు. ఇది డబ్ చేసిన వాయిస్ను మరింత సహజంగా ఒరిజినల్ స్పీకర్ హావభావాలతో టోన్కు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, ఇంగ్లీషు, స్పానిష్తో సహా 8 భాషల్లో అందుబాటులో ఉంది. ఇక అదేవిధంగా మనం చూడవచ్చు, చెన్నైలో 1500 కాకులు మృతి చెందినాయి. ఇది చాలా మరి బర్డ్ ఫ్లూగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెన్నైలో 1500కు పైగా కాకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇది బర్డ్ ఫ్లూ కారణంగానే అని నిర్ధారణ కావడంతో నగరాన్ని హై అలర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి వ్యాధి నివారణ చర్యలు ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల రోజుల్లో నగరంలోని అడయార్, గాంధీనగర్, పల్లిక్కరణై, వేలచ్చేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్లు వంటి పలు ప్రాంతాల్లో
కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయి కనిపించాయి. మరి సమాచారం అందుకున్న కాంచీపురం యానిమల్ డీసీజీ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో మరణించిన కాకుల నుంచి శాంపిళ్లను సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్కు పంపింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ వైరస్ ఇతర జంతువులకు అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో కేంద్ర పశువైద్య పరిశోధన సంస్థ తమిళనాడు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి లేఖ రాసింది. నిఘాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలిక